హలో. సో ఈ వీడియోలో అయితే నేను నా షిరిడి జర్నీ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మేమైతే రేణిగుంటకి వెళ్ళాము. అక్కడ నుంచి డౌన్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి షిరిడీకి అయితే ఒక వ్యాన్లో వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ 40-50 పీపుల్ పండగ తర్వాత జనవరిలో ఇలానే వెళ్తారనమాట. సో మేమైతే రేణిగుంట స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. హైలైట్ ఏం తెలుసా భయ్య, ఇంకో హాఫ్ అన్ అవర్కి ట్రైన్ వస్తుంది అనగా మనం టికెట్స్ చూసుకుంటే మన టికెట్ ఏమో వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఓ సూపర్ రా బాబు అనేసి ఎలా అనుకుంటూ ఉంటే సో అలా మేనేజ్ చేసి కూర్చునేసాం అనమాట. ఇక్కడ మనం చూస్తున్నదే ఏకశిలా నగరం అనమాట. సో భద్రాచలంలో ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే పాపులర్ అయింది అని చెప్పేసి ట్రైన్లో ఆంటీ వాళ్ళు అయితే చెప్పారనమాట. అలా కిటికీ పక్కన కూర్చొని మంచిగా వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అండ్ మా వాళ్ళు భజన అయితే స్టార్ట్ చేశారు. సో చక్కగా భజన చేసుకుంటూ అలా వ్యూస్ చూస్తూ లైక్ నీట్గా అలా ఆ నైట్ని అలా గడిపేసాం. దెన్ ద నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అయితే డౌన్ స్టేషన్లో దిగాము. అండ్ అక్కడ నుంచి షిరిడికి 5 hours జర్నీ అనమాట. అండ్ ఫైనలీ షిరిడీకి అయితే రీచ్ అయిపోయాం. సో చక్క హోటల్లో అయితే దిగేసి అండ్ అక్కడి నుంచి నీట్గా బాత్ చేసేసుకొని షిరిడి బాబా దర్శనం అయితే చేసేసుకున్నాం. ఆ రోజు నైట్ బాదం కీర్ ఒకటి వేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే థర్స్డే దర్శనంకి వెళ్ళి షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే షాపింగ్ మాల్స్ చాలా బాగున్నాయి అన్నదానికి స్ట్రైట్గా అనమాట. సో భయ్య ఒక్క నిమిషం భయ్య వెళ్ళిపోయాడు. సో అన్నదానంకి వెళ్ళి ఫుడ్ తినేసి అలా కాసేపు రెస్ట్ తీసుకొని ద్వారకామాయి దగ్గర ఉన్న షాప్స్కి అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఎవ్రీ థర్స్డే ద్వారకామాయి దగ్గర పల్లకీ సేవ చేస్తారనమాట. సో పల్లకీ సేవ రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో ఇలా అయితే పల్లకీ సేవని ఫస్ట్ బాబా గుడి లోపల నుంచి తీసుకొచ్చి ద్వారకామాయి దాకా ఊరేగించి దాన్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతారు. సో ఇలా డ్యాన్స్లు వేస్తూ వస్తారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉన్నింది. సో ఆఫ్టర్ దర్శనం ద నెక్స్ట్ డే మార్నింగ్ మేము రిటర్న్ అయిపోయాం. అండ్ రిటర్న్లో అయితే ఈ జాంకాయలు అయితే ఖచ్చితంగా మీరు కొనుక్కుంటారు. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. సో అక్కడి నుంచి మేము తిరుపతికి వచ్చేసి దెన్ మళ్ళీ తిరుపతి నుంచి మా ఊరికి వచ్చేసాం. So this is how I'm going to end this video. Thank you for your patience. Bye.